అది వందేమాతరం శ్రీనివాస్ గారి ఒక పాట పాడతారేమో? పాడండి. శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా, అందుకోండి అరుణారుణ వందనాలు. మీ త్యాగఫలం, మీ కర్మఫలం వృధా కానీయము. ఎర్ర జెండా సాక్షిగా ఎర్ర జెండ నీయలో, ఎర్రెర్రనిది జెండ నీయలో, ఎర్ర జెండ నీయలో, ఎర్రెర్రనిది జెండ నీయలో. పేదల పాలిటెన్నీయలో, మరి పెన్నిది ఈ జెండ నీయలో. ఎర్ర జెండ నీయలో, ఎర్రెర్రనిది జెండ నీయలో. వావ్! పాటలు అసలు అప్పటి పాటలు మనం వింటుంటే అసలు ఊపు వచ్చేది. ఎక్కడ కూడా కూర్చున్నాడు మూర్చపోయినాడు కూడా లేచి ఊపులాట అట్లుంటాయి జోష్. ఎన్నో పాటలు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలాంటి మహానుభావులు లేకుంటే కళాకారులు ఎక్కడ పోయే వాళ్ళని అనిపిస్తుంటే ఒక్కొక్కసారి. ఎంత మంచి లెజెండరీ పాటలు పాడేవాళ్ళు, రచయితలు, లిరిక్స్ రైటర్స్ వీళ్ళందరూ మనం ఉండడం వల్ల ఇవాళ మనము ఇంత బయటికి వస్తున్నారు. అండ్ మీలాంటి వాళ్ళు మాకు పరిచయం కావడము. ఏం చెప్తారన్న ఎక్స్పీరియన్స్? మీరు రకరకాలుగా ఊర్లోకి వెళ్తుంటారు, రకరకాలుగా ఈవెంట్ చేస్తారు, అంటే ప్రతి ఒక్క మనిషి వేరే వేరే పరిచయాలు అవుతుంటారు. మీరు ఎలా మామూలు చేసుకుంటుంటారు వాళ్ళను? ఇలా అంటే ఇప్పుడు పుర్రెకో బుద్ధి, జీవకో రుచి కదా. అందరికీ మనం కాకపోతే అందరినీ సాటిస్ఫై చేయాలి. ఒక కార్యక్రమం మనం తీసుకున్నప్పుడు కొందరేమో బాలు గారి పాట ఆడతారు, కొందరు జేసుదాస్ గారి పాట, కొందరు అభ్యుదయ గీతం అనుకోండి, కొంచెం సామాజిక గీతాలు కూడా ఉన్నాయి చాలా. అట్లా మేము అన్నిటికీ ప్రిపేర్ అయ్యే వెళ్తాం. ఓకే. మరి అక్కడ పోయిన తర్వాత మనం అది ఇది కాకపోతే నేను నా కార్యక్రమం ఏంటంటే ఖచ్చితంగా జానపదం, భక్తి, ఆ తర్వాత ఇంత అభ్యుదయం, ఈ అన్ని కలిపి ఉంటాయి. ఏదో వల్గార్ గానే ఏదో 4 బూతులు మాట్లాడి అవి ఇవి చెప్పి అట్లా ఉండదు. అది లైఫ్ ఉండదు అట్లా, అది మన వల్ల కాదు. అదే ఇదే మెయింటైన్ చేసుకుంటా మనం వస్తున్నాం. స్వచ్ఛమైన జానపదాలు ఉన్నాయి, అవన్నీ వాడుకుందాం హ్యాపీగా ప్రశాంతంగా. ఒడ్డొడ్డు గడి కోసి ఒడ్డు కింద పెట్టి ఒడ్డు నీడల తిరిగే వసుదేవుడేడి, యాలరాడే నీలవరుడు అమ్మయ్యో నిజమాయేనేమో, ఇయాలరాడే నీలవరుడు. ఎంత అద్భుతం. ఎవరు రాలే, ఎవరు దానికి సంగీతం చేసింది లేదు, అనుభవంగా పాడుకున్నారు. బంగారు తల్లులు, కమ్మటి గొంతులు. అవును. ఇంకోటి సమాజం కూడా ప్రశాంతంగా ఉంటుంది. మన సంస్కృతి సాంప్రదాయాలని అట్లా తీసుకుంటూ ముందుకు పోతే కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక మనం లేనిపోయినవన్నీ రెచ్చగొట్టి అవి చేసి ఏం చేస్తే ఆగం మనకున్న తెలివిని మొత్తం సమాజం మీద రుదితే దానివల్లనే ఎన్నో లొల్లులు పంచాదులు అంతే. నిజంగా అట్లా జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. అది ఎందుకు మనకు చాలు, మనకున్నది ఏదో ఆ మార్గంలో ఎవరిని ఇబ్బంది పెట్టకపోతే చాలు. ఓకే. అట్లా మనం ఒక భక్తి పాట పాడండి అన్న. ఇది కూడా ఈ మధ్య కాలంలో బాగా హిట్ అయింది. ఏదన్నా? రఘుకుల్ల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల్ల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా అయోధ్య రామారారా. నుదుటన్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం, నుదుటన్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం, మల్లెల మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా. ఇదొకటి. ఇంకా భక్తి చాలా ఉన్నాయి. మనం ఈ శివయ్య పాట అంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకమైన పాట ఉన్నాయి. ఎంత చక్కనిదమ్మ శ్రీశైల క్షేత్రం, ఎంత చల్లనిదమ్మ మల్లన్న రూపం, శివ శివ హరహర శివరాత్రి పూజల్లా హరిదాస భజనాలు శివభక్తులాటల్లా, దగదగ మెరిసేటి దీపాల మల్లన్న, దివి నుంచి భూమికేగి దీవించునన్నా,
ఎంత చక్కనిదమ్మ శ్రీశైల క్షేత్రం, ఎంత చల్లనిదమ్మ మల్లన్న రూపం. వావ్. ఒక దేవుని మీద ఆ, ఇక నేను ప్రతిసారి అయ్యప్ప మాల వేసుకుంటా. అవును, ఓకే, చూశాను ఒక అది. 3 నెలలు స్వామివారి దీక్షలో ఉంటా. ఓకే. ఇక్కడ కూడా భజనలు, ఉమ్, ఇటు శివ భజనలు, ఓకే. అయ్యప్ప భజనలు, ఉమ్, ఇదే ఇక చేస్తూనే ఉంటాం. ఓకే. అందులో బాగా మనకు మంచి పేరు చూపడ, అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను, అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను, స్వామి నిన్ను మరువను మణికంఠ నిన్ను మరువను, అయ్యా నిన్ను మరువనయ్యా అయ్యప్ప నిన్ను మరువనయ్యా, స్వామి నిన్ను మరువనయ్యా మణికంఠ నిన్ను. ఇట్లా వావ్. అయ్యా, సూపర్. ఉమ్. అది అదొక మార్గం. మన వినాయకుడి మీద పాడండి. ఆ, ఆ, ఈ పాట వినాయక చవితి వచ్చిందంటే ఈ పాట ఇంటనే ఉంటారు అందరూ. ఆ, బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య, శరణు గణేశ శరణాలయ్య, ముజ్జగారు ఏలే కన్యమూల గణపయ్య, శరణు గణేశ శరణాలయ్య, పంబనది తీరాన వెలుగుతున్నవయ్యా, శరణు గణేశ శరణాలయ్య, పంచగిరి వాసునికి తోడుగున్నవయ్యా, శరణు గణేశ శరణాలయ్య, మకర జ్యోతి సంబారాల సేవలు పూజలు చెయ్యంగా, ముసిముసి నవ్వుల మోగిని బాలుడు నీతో ముచ్చటలాడంగా, శరణు గణేశ శరణాలయ్య. ఈ పాట కూడా వింటారు. అవును, మొత్తం ఇక్కడ వినాయక చవితిలో వచ్చే చాలి పాడేస్తారు. అవును. అంటే అయ్యప్ప మాల వేసినప్పుడు ఈవెంట్స్ అన్ని ఎలా కవర్ చేస్తారు? అయ్యప్ప మాలలో వెళ్తుంటారా? ఇంకా అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు మిగతా ఈవెంట్స్ కాదా? అన్ని క్లోజ్. అంతే. ఉమ్, ఎందుకంటే ఒక ఆ ట్రాన్స్ భక్తి లో అట్టే ఉంటాం ఉండాలి. మనం, ఉమ్, ఇక మనం అటు ఇటు న్యాయం చేయలేము. అవును. కానీ అప్పటికే నేను అయ్యప్ప దీక్షలో కూడా ఉమ్. పొద్దున సాయంకాలం భజనలు ఉంటాయి. ఓకే, అక్కడ అక్కడ బిజీ. బిజీ ఉంటాం బాగా. ఓకే. అసలు ఇంకా మళ్ళీ మీకు పాటలు వచ్చు కాబట్టి ఇక మిమ్మల్ని వదలరు. అంతే కదా ఇక. ఓకే. శబరిమలకి వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది? ఒక భక్తుడికి మీరు చాలా సార్లు వేస్తుంటారు కదా అబ్బా, మాల. అబ్బా, ఆ, ఆ ప్రపంచమే అది. ఇక అది అసలు అది అంతా కూడా అది ఇక దేవ మార్గం, ఉమ్, దేవుని స్థలం అది. అది ఆ, అక్కడ కనిపిస్తాడు నిజంగా దేవుడు. ఓకే. ఆ చిన్న పాదం పెద్ద పాదం నడిచి అక్కడ అయ్యప్పని చూస్తే అప్పుడు అర్థమవుతుంది ఉమ్, ఉమ్, అసలు ఏంది ఏం కథ అనేది. ఉమ్, ఈ ఆ శక్తి అనేది మనం చెప్పనీకి రాదులే కానీ, ఓకే. సరే అది మనసారా నమ్ముకున్న అంతే. ప్రతి ఒక్కరికి కూడా ఉమ్, అంటది అది. ఓకే. అంతే. ఆయన నిజంగా ఆయన దీక్షా ఫలితమేమో ఇవాళ మనకి మనం వేయడం. ఉమ్, ఓకే. ప్రతి సంవత్సరం వేస్తుంటారు అన్నమాట. చాలా హ్యాపీ. అంతే అయిపోయింది. ఈ ఆ. బొందిలో పానం ఉన్నంత వరకు ఉమ్, నిజంగా నాకు ఆ శక్తి శక్తి ఉన్నంత ఉన్నంత కాలం వరకు. మాత్రం నేను ఆ దీక్ష మారను. ఓకే. అయితే పక్క. సూపర్. అండ్ కొత్తగా వచ్చే ఫోక్ సింగర్స్ కి ఏమంటారు? ఇప్పుడు చాలా మంది రకరకాలుగా బయటికి వస్తున్నారు. పుట్టగొడుగులాగానే ఇప్పుడు చాలా మంది అయిపోయారు. అసలు మంచిగా పాడుతున్నారు. మంచి ఆ. మంచి గొంతులు, ఆ, మంచి జానపద బాణీలో రాసుకున్నాయి కొందరు తీసుకొస్తున్నారు. అవును. కొందరేమో నిజమైన జానపదాలను కొంత మార్పు చేసి ఉమ్, తీసుకొస్తున్నారు. ఓకే. అది కూడా మనం హర్షించదగ్గ పరిణామమే. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు ఆ పాత పాటలు అందించాలనే ఉద్దేశంతో కొంతమంది రచయితలు అవును. కొంత మార్పు చేసి ఇక్కడ తీసుకొస్తున్నారు. అందులోనే బాయిలోనే బల్లివాలికే బాయిలోనే మనసారం శీలలో అది కూడా అవును. తీసుకొస్తున్నారు. ఉమ్, ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు పాపం, కనకవ, నాగవ, లచ్చవ, ఉమ్, అది తీసుకుంటే ఉషక్క, మల్లమ్మ, ఉమ్, అందరు కూడా అందరు మంచి ఊర్లలో మంచి కమ్మటి గొంతులు ఇవన్నీ అవును. తీసుకొస్తున్న వాళ్ళు కొంత మార్పు చేసుకొని ఇవన్నీ తీసుకొస్తున్నారు. కానీ హైలైట్ ఏంటంటే వాళ్ళ కొంతమంది చదువు కూడా రాదు, కానీ పాటలు మాత్రం అవలీలలుగా వాడేస్తున్నారు. అసలు చదువు వచ్చిన వాళ్ళు కూడా పాడరు అట్లా. అంతే ఆసు అప్పుడప్పుడు వాళ్ళు పాడుకుంటారు. అవును. అదేది ఇది ఒకటి ఉంటుంది. అదే గంగిరెడ్డి బంగుల కాడో రాఘవో నందాన గెంటి పోయిందంటివే బిడ్డో, రాఘవో గెంటి పోయింది బిడ్డ, గెంటి పోయింది అట్లా. అవును. అట్లా పాడుకున్నా. వాళ్ళుగొండ హంసలింగ లింగ నిడిసి గడియబొండ, వాళ్ళుగొండ హంసలింగ వాళ్ళుగొండ వాళ్ళుగొండ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.